నిజామాబాద్ నుంచి నరేంద్ర మోదీ పోటీ చేస్తారంటే స్వాగతిస్తారని ఎంపీ ధర్మపురి అరవింద్ తెలిపారు. మోదీ గెలుపు కోసం ఇప్పటి నుంచే ధన్యవాద పాదయాత్ర చేస్తానని చెప్పారు. నిజామాబాద్లో మోదీ పోటీ చేయకుంటే తానే ఎంపీగా పోటీ చేస్తానని తెలిపారు. చెరుకు పంటను నిజామాబాద్ పార్లమెంటు నియోజకవర్గంలో సాగులోకి తీసుకువస్తానని అన్నారు. పార్టీ సిద్ధాంతాలకు లోబడి డబ్బులు పంచనందుకే కోరుట్లలో తాను ఓడిపోయానని అరవింద్ తెలిపారు. జీరో బడ్జెట్ ఎన్నికల కోసం కోరుట్లలో పోటీ చేశానని చెప్పుకొచ్చారు. భారతీయ జనతా పార్టీ నిజామాబాద్ పార్లమెంట్లో దాదాపు 30% ఓటు సాధించడం ఈ స్టేజ్ మీద ఉన్న వాళ్ళందరికీ కూడా గర్వకారణం. కార్యకర్తలందరికీ కష్టపడి పనిచేసిన బోధన నుంచి జగిత్యాల దాకా అందరికీ కష్టపడి పనిచేసి పెద్ద ఎత్తున ఓటు శాతం పెంచడానికి కారణమైన ప్రతి కార్యకర్తకు కూడా నేను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. నిజామాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ ప్రజల ఆశీర్వాదంతో ఒక ఎంపీ ఉండే, ఇప్పుడు ఒక ఎంపీకి 2 ఎమ్మెల్యేలు తోడైనరు. ఎక్కడైతే గెలవని ప్రాంతంలో కూడా అన్ని నియోజకవర్గాలలో ఎక్కడ కూడా డిపాజిట్ పోలేదు. కాంగ్రెస్కి బీఆర్ఎస్కి ధీటుగా సమానంగా ఓటు శాతం ఇక్కడ నమోదు చేసుకోవడం జరిగింది. గురు గోవింద్ సింగ్ కుమారుల త్యాగం దేశం ఎల్లప్పుడూ స్మరించుకుంటుందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. వీరబాల దివస్ సందర్భంగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అమీర్పేటలోని గురుద్వార్ను సందర్శించారు. గురు గోవింద్ సింగ్ కుమారులకు ఘనంగా శ్రద్ధాంజలి ఘటించారు. మతం మారమని మొఘలులు చేసిన ఆకృత్యాలకు తలవొగ్గకుండా వీరమరణం పొందిన గురు గోవింద్ సింగ్ 2 కుమారులకు నివాళిగా నేడు వీరబాల దివస్ గా నిర్వహించాలని మోదీ ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో భాగంగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గురుద్వార్కు వచ్చి గురు గోవింద్ సింగ్ కుమారులకు ఘనంగా నివాళులర్పించారు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.